సార్ రేపు వస్తాడు, రేపు పొద్దున పింఛన్ ఇక్కడ కాదమ్మా, అటే చేసుకుంటున్నాయి పొద్దున ఇంటికి వస్తాడు. ఈలోగా మీరు రేపు వస్తాడమ్మా, నేను కాయలు తెచ్చుకోవాలి. కాదు మీరు డబ్బులు మేము ఇవ్వాలి సార్, మాకు అద్దంట డబ్బులు ఎవరికైనా డబ్బులు పడేసుకుంటారు సార్. కూలికి అయితే రేపు అన్నానికో దేనికి వస్తారు ఎవరైనా తీసుకుంటారు సార్. డబ్బు ఎవరికి చేదు ఉంటుంది సార్, మరి గరీబోడికి ఇంకా అడుగుతాను. నాకు డబ్బు చేదు కాబట్టి డబ్బులు ఇస్తే నేను పెన్షన్ ఇస్తాను వాడు, అంతేనా సార్? చెప్తాను మేము ఇవ్వమని లేదు సార్, వారి ఇంటికి పోలే కదా సార్, మా ఇంట్లోకి వచ్చి మాకు దండాలు పెట్టి మాకు ఇది చేశారు సార్. మేమైనా రమ్మన్నామా సార్ వాళ్ళని? మాకు అవసరం లేదు సార్. 1000 రూపాయలతో ఏముంది సార్? 500 1000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని తిప్పించుకొని అది చేసుకొని నా మీ దగ్గర ఉన్నాడు కదా సార్, మాకు ఏదైనా సహాయం చేస్తాడు సార్. సహాయం చేయాలి కదా సార్. సరే ఇస్తాం సార్, ఇస్తాం సార్. సాయం చేసుకోండి. ఇప్పుడు ఎక్కడ సార్ లాక్డౌన్ కదా సార్ మొత్తం? అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు? నాన్న ఏం చెప్తాడు? సరే మీరే చదువుకోండి, బాగా చదువుకోండి. రేపు పొద్దున రమ్మని రెడీగా తొందరగా కానీ 5 గంటలకు లేచి వంట గింట అన్ని చేసుకున్నాడు. పొద్దున పొద్దున పింఛన్ ఇక్కడ కాదమ్మా, అటే చేసుకుంటున్నాయి పొద్దున ఇంటికి వస్తాడు. ఈలోగా మీరు ఏమంటున్నారు సార్? 2000 అంటున్నారు సార్. 2000 ఇస్తే నేను చేస్తానన్నాడు సార్. రేపు వస్తాడమ్మా, నేను కాయలు తెచ్చుకోవాలి. అడిగితే 2000 లంచం కార్పొరేటర్ అడిగినాం సార్. అడిగితే కాదు మీరు డబ్బులు మేము ఇవ్వాలి సార్.